యా Get me a burger, dude. ఓకే జూడ్. Thanks, Ra. ఈ రోజు కూడా నేను పెరుగన్నమే తెచ్చుకున్నాను. ప్రభా ఈ రోజు మెస్సేనా? అవును మేడం. హే ప్రభా ఒక్క నిమిషం రా. హౌ ఫార్వర్డ్ మెయిల్. ఓకే హే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నాను రా. వావ్ గ్రేట్ రా. ఐ నెవర్ బిలీవ్ దట్ యు గెట్ అ జాబ్. తెలుగు చదివితే ఎలా జాబ్ దొరుకుతుంది అనుకున్నాను, బట్ నీ క్యాలిబర్ దొరుకుతుందిరా. నువ్వు ఒక నిమిషం రేవతి, Yeah? దీన్ని డేవిడ్కి ఇచ్చేయండి. ఓకే Okay. నీకెంత సాలరీ? 2,000 రూపాయలు రా. గుడ్ గుడ్ గుడ్. ఇంకా బిఎడ్ అది చేశానంటే 2 ఏళ్ల తర్వాత 4,000 ఇస్తారా? నైస్ నైస్. అవును నువ్వు? ఐ వాస్ వర్కింగ్ ఇన్ బీసీఎస్ లండన్ రా. ఇప్పుడు షిఫ్ట్ వైజాగ్ వచ్చాను. చిన్న కంపెనీ కానీ సాలరీ ఇస్ గుడ్. ఓ ఎంతరా? జస్ట్ 2 అంటే 2 lakhs ఏరా. రే రే మామ్ రే, నీకు 2 లక్షల రూపాయలు ఎలారా? అది వైజాగ్ లో. ఇలా చూడు, నాకు చెవులో పువ్వులు పెట్టాలని ట్రై చేయకు. నాకు తెలుసు నువ్వు అబద్ధాలు చెప్తావు పర్ఫెక్ట్ అని, అందుకని ఇలాగా. రే ఏంట్రా సాలరీ స్లిప్ చూపించగలవా? రే నేను నిన్ను నమ్మను. 1 సెకండ్ సార్, ఒక్క నిమిషం సార్. నేను వీడు 3 సంవత్సరాలు కలిసే చదువుకున్నాం, రూమ్మేట్స్ కూడా. వీడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, తెలుగు తెగులు. వీడికి క్యాంపస్ ఇంటర్వ్యూకే నేనే సార్ ఇంగ్లీష్ నేర్పించాను. సారీ ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ రా. రే మీ ఓనర్ ని పిలు. కాల్ యువర్ ఎండి. ఆయన ఇక్కడ లేరా, యుఎస్ లో ఉన్నారు. రే అన్నిటికీ ఒక హద్దు ఉందిరా. రే ఇంత పెద్ద ఆఫీసు, ఏసీ, కంప్యూటర్. మరి నువ్వు ఉండరా? హలో ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో కూర్చో. వేర్ ఇస్ యువర్ ఎండి? మిమ్మల్ని వేర్ ఇస్ యువర్ ఎండి? America. స్టేట్స్ యు అమెరికా. నేను నమ్మలేకపోతున్నా సార్. మీరు మీ పని చూసుకోండి సార్, చూసుకోండి. రే ఎలా రా? వైజాగ్ లో ఇంత పెద్ద ఆఫీస్, ఎండి యుఎస్ లో. నీలాంటి వాడికి 2 లక్షల రూపాయల శాలరీ. నేను నమ్మలేకపోతున్నాను రా. ఎందుకెలా అంటావు ఏంటి? అర్చుడు షీఈస్ గెటింగ్ 3 lakhs. తన పొజిషన్కి చేరుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్. రే ఏరా 3 లక్షల రూపాయల శాలరీ తీసుకుంటే ఏమైనా రాసుకోవచ్చా? ఏంటి రాస్తుంది? నీకు ఇంకా ఇంగ్లీష్ అంతంత మాత్రమేనా? సరే చదువు, అక్కడ ఏం రాస్తుందో చదువు. టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్. టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్ అంటే అర్థం తెలుసా? ధైర్యం ఉంటే నన్ను ముట్టుకో అని తెలుగులో రాసుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలదా? తనకు నచ్చింది తను రాసుకుంది, నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? డిస్టర్బ్ అవుతున్నాను రా. నేనేం చేయగలను రా? I'm getting disturbed రా. Hi. Thank you. Forward it, okay? రే ప్రభా, Hey, man, what are you doing? Touch me here రే వదరా. if you dare. So? సోనా సో I dare. ప్రభా రే గాడ్. సారీ చెత్త కొట్టాలి. వచ్చామంటే చేశారు మామ. నా బుద్ధి ఏమైంది సార్? ఆ అమ్మ ఏమైనా వేసుకుంటుంది సార్. నా బుద్ధి ఏమైంది? నా బుద్ధి ఈ చేతులు తెలుగు చదువుకున్న నేను ఎంత పని చేశాను సార్. ఏంట్రా పటపటాని ఏంట్రా శబ్దం? లేదు ఏం లేదు ప్రభా. చాలా రోజుల తర్వాత సూర్యనారాయణ పైన మన కోసం ఫుల్ బాటిల్ పెట్టుకుని పార్టీ ఇస్తున్నాడు, నువ్వు ఇంకా రూమ్ లోనే ఉన్నావేంటి? అదా సరే నువ్వు వెళ్ళి వచ్చేస్తాను. రాకపోతే అంతే. ప్రభా ఎంతసేపురా? ఇలా చూడు, నీకోసం ఒక ఫుల్ మెగా పెప్సీ, ఇది మాత్రమే సరిపోదని నీకోసం తందూరి చికెన్, ఇది మాత్రమే కాదు ఒక ప్యాకెట్ సిగరెట్, మొత్తం 788 రూపాయల 50 పైసలు రా. ఇదంతా నీకోసమే, కానీ నువ్వు తాగవు. పెప్సీ ఓ 90 పోయమంటావా? ఉండరా ఏరా, గంట సేపు తలుపు తాళం వేసుకుని ఏం చేసావురా? గోపాల్ గాలి నీకు సోకిందా? పెగిలిపోతుంది. పోయండ్రా. ఏ మీకెవరికి లేదా మాడగల? పెద్దగా చెప్పొచ్చారు. బాటిల్ ఓపెన్ చేస్తావా పగలగొట్టినా? నువ్వు జరగరా. ఎందుకు ఇవన్నీ? వెయిట్ దేవుడా మొదలెట్టాడ్రా. చంద్రముఖి, ఎందుకు ఈ పార్టీ? నాకు లెటర్ రాసి ఇచ్చావు కదా,
సక్సెస్. చంద్రముఖి టేక్ ఆఫ్ అయిపోయిందిరా. టేక్ ఆఫ్ అంటే అంటే తెలీదా? రేయ్ నువ్వన్నా చెప్పరా. ప్రభా నీ తెలుగు భాషలో స్పష్టంగా చెప్పాలంటే ప్రణయ కలాపం శృంగారలీల రమ్మించడం అర్థమైందిగా. రేయ్ పాఠాలు చెప్పడం ఆపి ప్యాకెట్ ను ఓపెన్ చేయరా. ఎందుకురా తొందర పెడతావు? చాలా సంతోషం. ఆ, 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 నాకు కొంచెం ప్రభా సీరియస్ గానా? ఏ గోపాల్ రేయ్ ఆ, వాడికి తాగు, కొంచెం తాగు. పోయిరా. రే చెప్పేది నీకేరా. వెరీ గుడ్ రా. అదే. ఇప్పుడే నువ్వు మ్యాన్షన్ హౌస్ లైఫ్ ఇదిగో తీసుకో. అందరూ చేసి చెప్పండి రా. Cheers. అదే ఎప్పుడు నీకు పెళ్ళి? ట్యూషన్స్లో కప్పులో తాగుతూ పెళ్లి గురించి మాట్లాడతావేంట్రా? ఇలా చూడు, ఈ రోజు ఒక లెటరు చంద్రముఖి పార్టీ, వచ్చే వారం ఇంకో లెటరు రాయటానికి నువ్వున్నావు కదా, అది చంద్రముఖి కంటే అందంగా ఉంటుంది. టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత దీనికంటే పెద్ద పార్టీని నేను నీకు ఇస్తాను, సరేనా? చూడరా పర్లేదురా. సూపర్ రా రే. రేయ్, ఎక్కడ ఒక్క నిమిషం వచ్చేస్తా. నా అంజలికి రాయాల్సిన ఉత్తరాన్ని ఒక తప్పుడు వ్యక్తికి రాసినందుకు చాలా బాధపడ్డాను. నా స్నేహితుడు కనకయ్య చెప్పినట్టు ఈ ఊరు మారిపోయింది. వైజాగ్ ఎలా ఉందంటే అంజలి ఉంటున్న ముంబై ఇంకా దారుణంగా ఉంటుందనిపించింది. అంజలి వస్తుందన్న నమ్మకం నా నుంచి కొద్ది కొద్దిగా దూరం అయింది. What are you doing, man? Are you a freak or what? What's your problem, man? Wait! Oh, shit! Shit! రేయ్, బయటికి రారా, బయటికి రారా. ఏంట్రా, చెప్తా వినవా? Hey, బయటికి రా. sir, బయటికి రా. sir, దయచేసి వదిలేండి ప్లీజ్ సార్ 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 వదిలేండి సార్ కార్లో వస్తే పెద్ద పుడింగి వాళ్ళు. బురద కొడతావా? కార్లో వస్తే ఎవరి మీద బురద కొడతావా? లేదు సార్ నేను కాదు సార్ ఏంట్రా లేదు సార్? ఇది బురద కదా? బురద కాదా? నేనే చేయలేదు సార్ సార్ ఇది బురద కదా? ఇది బురద కాదా? చెప్పు చెప్పు. నేనే చేయలేదు సార్ 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 నేనే చేయలేదు సార్ వాడు సార్ నేను ఇప్పుడే వచ్చాను సార్ నేనే చేయలేదు సార్ సార్ ఇట్స్ నాట్ మై ఫాల్ట్ సార్ ఇట్రారా, ఇట్రారా. సార్ వద్దు సార్ మాట్లాడడానికి ఎవరు లేరా? ఒక 5 నిమిషాలు రారా, వచ్చి మాట్లాడు రా. సార్ టేక్ దిస్ సార్ పర్సన్ మొబైల్ 5,000 క్యాష్ ఉంది సార్ 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 నన్ను చూస్తే రౌడీలో ఉన్నానా? రౌడీలో ఉన్నానా? నేను డబ్బులు అడిగానా? నేనేం చేయకండి సార్ చెప్పరా. నేను నిన్నేం అడిగాను రా? ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడమని అడిగాను. మాట్లాడతావా? మాట్లాడతాను సార్ మాట్లాడతాను కూర్చో. పర్లేదు సార్, నేను చూడాను. కార్లో వస్తే ప్లాట్ఫామ్ లో కూర్చోవా? కూర్చుంటాను సార్ కూర్చున్నాను సార్ సారీ, కొట్టలేదురా. నేను నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అంతే. హఠాత్తుగా నువ్వు డబ్బులు అవి తీగనే కోపం వచ్చింది నాకు. అవును, నీ పేరేంటి? వదిలేండి సార్ నీ పేర్రా? కౌశిక్ సార్ సరే, ఎక్కడ పని చేస్తున్నావు? బీపీఓ అంటే కాల్ సెంటర్ సార్ అంటే ఏంటి? కాల్ చేస్తారు వాళ్ళకి సమాధానం అవును, చెప్పాలి. అమెరికా నుంచి నీకెందుకు కాల్ చేస్తున్నారు? ఇప్పుడంతా అంతే సార్. ఆ అమెరికాలో ఉండే ప్రజలందరూ వాళ్ళ కంపెనీలకు కాల్ చేస్తారు. వాళ్ళ కాల్ని మాకు డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి సార్. సరే, ఏం మాట్లాడుతావు? వదిలేండి సార్. అడుగుతున్నానుగా, చెప్పు, ఏం మాట్లాడతావు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్. దిస్ ఇస్ థామస్ హియర్. కుడ్ ఐ హ్యావ్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ప్లీజ్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? బానే ఉందిరా ఇంగ్లీష్. అవును, ఎలా మాట్లాడు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జానస్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్. ఐమ్ థామస్ హియర్. నీ పేరేమన్నా? కౌశిక్ సార్. మరి థామస్ అని ఎందుకు అంటున్నావు?
అది సార్ అమెరికా నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు కదా, ఈ ఇండియా నుంచి మాట్లాడుతున్నామని వాళ్ళకి తెలియకూడదు సార్. అమెరికాలో ఉన్నట్టుగానే ఇండియా నుంచి మాట్లాడడం వల్ల నా పేరు థామస్ అని వాళ్ళే పెట్టేశారు సార్. నీకు జీతం ఎంత? 40,000 సార్. 40,000 ఇస్తే నువ్వు నీ పేరు మార్చేసుకుంటావు కదా. 4 లక్షలు ఇస్తే మీ అమ్మనే మార్చేస్తావు కదా. అలాంటిదేం లేదు సార్, కానీ వేరే దారి లేదు సార్. బానే ఉందిరా. ఎలా మాట్లాడు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జోనిక్స్. ఐఎమ్ థామస్ హియర్. కుడ్ యు ప్లీజ్ టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సార్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? బాగా చెప్పానా? బాగా చెప్పారు సార్, అమెరికా వాళ్ళలాగే మాట్లాడారు సార్. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పాను, ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు చెప్పాలా? చెప్తావు కదా? చెప్తాను సార్. నువ్వు తెలుగు వాడివేగా? అవును సార్, తెలుగు అండి సార్. విలయ తాండవ హేళా విలాసాన రుద్రుడు ఆడ భూన భోంతరాళాలు దద్దరిల్లి భూతగణాలు పాడ కైలాసం కదిలేలా చాముండి గర్జించా హిమనగ ఫేనం ఢమరుక ధ్వానం పయనం కాడం ప్రళయం విలయం భీభత్సరసమే చూపంగ కాలం మాగే శైలం ఊగే రౌద్రం రేగే భద్రం భద్రం సర్వం చిత్రం అవుతుందో అనగా శివుడే హరుడైపోయి మూడో కన్నే తెరిచి ఆడే ఆడే నటనం ఆడే దృశ్యం చూసా నేనే. చెప్పరా? చెప్పు 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 చెప్పరా? చెప్పు. అచ్చ తెలుగులా ఉంది సార్. తెలుగులాగా ఉందా? 40,000 ఇస్తే అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. 25 ఏళ్ళకి ఇక్కడే బతుకుతున్నా. నీకు తెలుగు తెలీదురా? తెలుగు కొట్టనని చెప్పారు కదా సార్. సారీ. నీకు ఈ రంగనాథం తెలుసా? రంగనాథం తెలీదు సార్. సరే వదిలే. వాడు నీలాగే ఒక దొంగ నా చెడుకు. 200 సంవత్సరాల క్రితం తెలుగు చదివిన నాకు 2,000 రూపాయలే జీతం. 25 ఏళ్ల ముందు వచ్చిన పెట్టుందే పెట్టా. కంప్యూటర్ రా కంప్యూటర్. అది చదువుకున్న వాడికి 2 లక్షల రూపాయల జీతం. ఎలా 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 చెప్పు సార్. నేనే చెప్పగలను సార్. నేను నిన్నేదైనా చెప్పమన్నానా? నాతో 5 నిమిషాలు మాట్లాడమనే అన్నాను. రారా, నిన్ను కొట్టను రా. రారా పోరా రే. రారా రే. పోరా ఏదో. బాబు బాబు లేవయా, లే పైకి లేవయా. రాత్రంతా తాగటం, పొద్దున్న ఎక్కడొచ్చి పడిపోవటం. ఇవాళ వ్యాపారం జరిగినట్టే. జీవితంలో నేను కాల్చిన మొదటి సిగరెట్ ఒక అర సిగరెట్. ఎవరో కాల్చి పారేసిన సిగరెట్. అప్పటి నుంచి సిగరెట్లు ఎక్కువగా కాల్చడం మొదలు పెట్టాను. అలా కాల్చిన ఒక సిగరెట్ వల్లే నన్ను డ్రాయర్తో స్టేషన్లో కూర్చోబెట్టారు. మానం పోయింది. బొచ్చుతో సమానంగా కూర్చొనున్నాను. మానం పోయిన తర్వాత బతకడం కష్టం. నేను చచ్చిపోవడానికి గల కారణాలన్నీ ఎప్పటికీ రాని నా అంజలికి ఒక లెటర్ రాసిపెట్టి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. దూకడానికి ముందు కరెంట్ ఉందా లేదా అని ట్యూబ్లైట్ వేసి చూడకపోవడం వల్ల ఆ రోజు నాకు ముక్తి లభించలేదు. దానికి బదులుగా మిగతా వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం మొదలుపెట్టాను. ఆ రోజు నా చేతికి దొరికింది ఒక గొంతు కాదు, కొన్ని వేల గొంతులు. ఆ రంగనాథం, సూర్యనారాయణ, ఎంతో మంది గొంతులు. అలా చాలా మందిని చంపాను. బట్ ఆ మొదటి బొట్టు రక్తం
నా చేతి మీద పడ్డ తర్వాతే ఐ రియలైజ్డ్ నేను మరొకడిగా మారిపోయానని. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ అన్ ఆల్ మైటీ. ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ కిందే ఉన్నట్టు నాకు అనిపించింది. ఈ ప్రపంచం నన్ను బొచ్చులా తీసి పారేసింది. కానీ ఆ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది.